సో హలో గైస్, నమస్తే. నా పేరు హర్ష. మీరు చూస్తున్నారు హెచ్ఆర్ వీల్స్ తెలుగు. సో గైస్, ఇలా మనం శ్రీ సిద్ధి వినాయక బజాజ్కి అయితే వచ్చాము. ఈ షోరూమ్ వచ్చేసి మనకి హైదనగర్లో అయితే లొకేటెడ్ ఉంది. బజాజ్ నుంచి మనకి రీసెంట్లీ లాంచ్ అయింది కదా బజాజ్ NS 400Z బైక్. సో ఈ బైక్ని అయితే వాక్ అరౌండ్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. సో గైస్, ఒక్కసారి మీరు ఈ బైక్ ఒక 360 వ్యూ అయితే తీసుకోండి. చూడడానికి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది బైక్, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో. మనకి రియర్ నుంచి NS లాగా కనిపిస్తుంది, అదైతే కరెక్ట్. చాలామంది చెప్తారు కదా NS లాగా కనిపిస్తుందని. సో డిట్టో NS లాగానే కనిపిస్తుంది, బట్ ఫ్రంట్ నుంచి కూడా అలాగే కనిపిస్తుంది అంటారు చాలామంది. బట్ ఫ్రంట్ నుంచి అయితే అలా కనిపించదు, మనకి చాలా బల్కీ అయితే కనిపిస్తుంది బైక్. కొంచెం బల్కీ అయితే ఉంది. మనకి NS కొంచెం స్లిక్గా ఉంటుంది, బట్ ఈ బైక్ మనకి చాలా బల్కీగా అయితే కనిపిస్తుంది. వీడియోలో చూస్తే మనకి సేమ్ చాలా స్లిక్గా కనిపిస్తుంది, బట్ రియల్ లైఫ్లో చూస్తే మనకి చాలా బల్కీ ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మొదలు పెడదాం. సో ఫ్రంట్లో వచ్చేసి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండ్ G సిగ్నేచర్ తోటి DRLs అయితే ప్రొవైడ్ చేశారు. సో మొత్తానికి హెడ్ అయితే చూడడానికి ఈ విధంగా అవుతుంది. అండ్ దీంట్లో మనకి LED ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే దీంట్లో మనకి 43 mm అప్సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. గోల్డెన్ కలర్లో అయితే ఇచ్చారు, చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు టైర్ హగర్ అయితే చూడొచ్చు, మనకి మ్యాట్ ఫినిష్లో అయితే ఇచ్చారు, సింపుల్గా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 120/70/17 ఇంచెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ డిస్క్ వచ్చేసి మనకి 320 mm అయితే ఉంటుంది. అండ్ గ్రామికా నుంచి మనకి 2 పిస్టన్ క్యాలిపర్ బ్రేక్ అయితే ఉంటుంది గైస్. సో చూడండి, మీరు చూడడానికి ఈ విధంగా ఉంది. ఈ ఇంజన్ లిక్విడ్ కూల్ ఇంజన్ కాబట్టి ఇక్కడ మనకి రేడియేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అక్కడ చూడొచ్చు మీరు సింగిల్ హార్న్ అయితే ప్రొవైడ్ చేసేది ఈ బైక్లో. అండ్ ఇంజన్ కవర్ వచ్చేసి మనకి 400 స్టిక్కరింగ్ తోటి చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇంజన్ గురించి కాబట్టి ఇంజన్ గురించి అయితే మాట్లాడదాం. దీంట్లో మనకి 373cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ DOHC FI ఇంజన్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఈ ఇంజన్ ఒక పవర్ ఫిగర్స్ కనుక చూస్తే 40 PS పవర్ ఇది 8800 RPMకి, అండ్ 35 Nm టార్క్ ఇది మనకి 6500 RPMకి అయితే జనరేట్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, అవి అయితే చెప్పేస్తాను. మనకి ఈ బైక్ మనకి రైడ్ బై వైర్ తోటి అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అండ్ ఇంకోటి దీంట్లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అండ్ స్లీపర్ క్లచ్ కూడా ఇచ్చారు, సో ఇది గమనించాలి మీరు. అండ్ ఈ ఫ్రేమ్ చూస్తున్నారా, ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకి స్టీల్ పారామీటర్ ఫ్రేమ్ అంటారు దీన్ని. బేసిక్గా ఈ బైక్ అయితే ఈ ఫ్రేమ్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. సో చూడడానికి ఈ విధంగా ఉంది. అండ్ మనకి దీంట్లో ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి అండర్ బెల్ ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రియర్లో మనకి 6 స్టెప్ అడ్జస్టబుల్ మోనోశాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది గైస్. చూడండి మీరు, రెడ్ కలర్లో ఉంది. సో నాకు రియర్ మోనోషాక్స్ అయితే చాలా నచ్చుతాయి. సో చూడడానికి చాలా బాగుంది అసలు. అండ్ రియర్ టైర్ కనుక చూస్తే దీంట్లో మనకి 140/70/17 ఇంచెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. రియర్ టైర్ 140 సెక్షన్ అయినప్పటికీ చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. సో రేడియల్ టైర్స్ కదా, కొంచెం పెద్దగా అయితే కనిపిస్తుంది. అండ్ రియర్లో మనకి బాక్స్ టైప్ స్వింగామ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి మీరు, NS కంటే కొంచెం థిక్గా ఉంటుంది ఆ స్వింగాము. అండ్ రియర్ డిస్క్ వచ్చేసి మనకి 230 mm అయితే ఉంటుంది, చూడండి మీరు. అండ్ రియర్లో మనకి సింగిల్ పిస్టన్ గ్రామికా బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ రియర్లో వెళ్ళిపోతే మనకి రియర్లో అయితే డిట్టో మనకి NS ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. టెయిల్ ల్యాంప్ కానీ, టెయిల్ టైడ్ కానీ, టైర్ హగర్ కానీ, మీరు ఏది చూసినా మనకి ఇండికేటర్స్ కానీ సేమ్ NS లాగా అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి సారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బైక్ మనకి ఓపెన్ చైన్ డ్రైవ్ తోటి వస్తుంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్కి అయితే చైన్ అయితే క్లీన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి కీ స్విచ్ అయితే చూడొచ్చు మీరు సీట్ ఓపెన్ చేయడానికి. నెక్స్ట్ సీట్ విషయానికి వస్తే దీంట్లో మనకి స్ప్లిట్ సీట్ ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. సో చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. అండ్ మీకు రైడర్ కానీ పిలియన్ కానీ ఈజీగా కూర్చునేటట్టుగా చాలా పెద్దగా అయితే ఉన్నాయి సీట్స్, చూడండి. అండ్ చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ట్యాంక్ విషయానికి వస్తే మనకి దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 12 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే వచ్చారు. గ్లాసీ బ్లాక్ కలర్లో అయితే వస్తుంది. అండ్ సిల్వర్ కలర్ స్ట్రేప్స్ చూడొచ్చు మీరు, చూడడానికి చాలా బాగుంది. అండ్ 12 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ ఇది. అండ్ మనకి బైక్ మైలేజ్ వచ్చేసి మనకి 30 to 35 kmpl మైలేజ్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. హ్యాండిల్ బార్ చూస్తే మనకి చాలా వైడర్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, సింగిల్ రాడ్ హ్యాండిల్ బార్ ఇది. హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు దీంట్లో మనకి. ఒకసారి మీకు హజార్డ్ లైట్ వేసి అయితే చూపిస్తాను ఎట్లా కనిపిస్తుందో. సో హజార్డ్ లైట్ వేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది బండి. మనకి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఈ హజార్డ్ లైట్ని అయితే మనం చాలా మంచిగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ని ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ దానిపైన మనకి ఇంజన్ కిల్ స్విచ్, అండ్ దాంట్లోనే మనకి స్టార్టర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి స్పీడోమీటర్ని టాగల్ చేయడానికి స్విచెస్ అయితే చూడొచ్చు మీరు. అక్కడ మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇచ్చారు, టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ దాని కింద మనకి హార్న్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడండి మీరు, ఈ విధంగా అయితే ఉంది.
హ్యాండిల్ బారు. నెక్స్ట్ మనం స్పీడోమీటర్ విషయానికి వస్తే దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి ఫ్యూల్ వార్నింగ్, హై బీమ్, లో బీమ్ లైట్, ఏబిఎస్ లైట్, ఇంజన్ లైట్ అండ్ ఇక్కడ మనకి ట్రాక్షన్ కంట్రోల్ లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి స్పీడ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మనకి ఆర్పిఎం మీటర్ అయితే ఉంది. గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అయితే అక్కడ చూపిస్తుంది మనకి అండ్ ఓడోమీటర్. అండ్ దీంట్లో మనకి 4 మోడ్స్ వస్తాయి కదా, అవి వచ్చేసి ఇక్కడ మనకి రోడ్ మోడ్, స్పోర్ట్ మోడ్, రెయిన్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్ ఇవైతే ఇచ్చారు. అండ్ అక్కడ చూస్తే మనకి సైడ్ స్టాండ్ వార్నింగ్ అయితే చూడొచ్చు మీరు. నెక్స్ట్ మనం బటన్స్ని టాగల్ చేస్తూ డిస్ప్లే అయితే చూపిస్తాను. వెహికల్ ఇన్ఫో, కనెక్టివిటీ, ట్రిప్ అండ్ బైక్స్ అండ్ ఇక్కడ మనకి టైమర్, సెట్టింగ్స్, ఫేవరెట్స్, క్విక్ షిఫ్ట్, క్విక్ సెలెక్ట్ ఇవన్నీ అయితే వస్తాయి ఈ బైక్లో. సో చూడొచ్చు మీరు, ఈ విధంగా అయితే ఉంది స్పీడోమీటర్. చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ దాని కిందనే మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు చూడండి. అండ్ నెక్స్ట్ మీకు ఈ బైక్ సౌండ్ అయితే వినిపిస్తాను, ఒకసారి చూడండి. సో విన్నర్ కదా, సౌండ్ అయితే చాలా బేసిక్గా అయితే ఉంది, వినడానికి చాలా బాగుంది, చాలా బేసిక్ ఉంది నిజంగా చెప్పాలంటే, చాలా బాగుంది సౌండ్. సో గైస్ ఇది గైస్ మొత్తానికి ఈ బైక్ ఒక స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. అండ్ ఈ బైక్ ఎక్స్-షోరూమ్ వచ్చేసి మనకి 1.85 ల్యాక్ అయితే పడుతుంది, 1,85,000 అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఈ బైక్ ఐ థింక్ 2,28,000 to 2,30,000 దాకా వెళ్తుంది అనుకుంటున్నా. సో ఈ బైక్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇవి గైస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం. సో ఇంకో న్యూ బైక్తో ఇంకో వీడియోలో కలుద్దాం. ఇప్పటివరకు సైన్ ఇన్, లవ్ యూ ఆల్.